రామచిలుక తెలుసు కదా మీకు, ప్యారెట్. ప్యారెట్కి ఒకవేళ పాటలు నేర్పించి, ప్యారెట్కి ఒకవేళ మాటలు నేర్పించి హలో బాగున్నావా అంటే బాగున్నాను అని అంటది. అది చాలా ఫన్నీగా ఉంటుంది. ప్యారెట్ ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది, కానీ ఒకసారి మాత్రం అది మాట్లాడదు. ఎలాగంటే ఆ ప్యారెట్ దగ్గరికి పిల్లి వస్తుంది అనుకోండి, పిల్లి వస్తుంది అనుకోండి, ఆ పిల్లిని చూసి హలో అని అందం, అది పారిపోతుంది పిల్లి దగ్గర నుంచి. ఒకవేళ పిల్లి కనుక దాన్ని పేక పట్టుకుంటే అప్పుడు హలో అని అందం, క్వాక్ అని పడి చచ్చిపోతుంది. ఎందుకని ఈ ఎగ్జాంపుల్ చెప్పానంటే, ఒక మహాభక్తుడు ఏమన్నాడంటే, ఎట్ ద టైమ్ ఆఫ్ పెయిన్, ఎట్ ద టైమ్ ఆఫ్ పెయిన్, ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్ ద ఒరిజినాలిటీ కమ్స్ అవుట్. చావు ఎదురైనప్పుడు, బాధ ఎదురైనప్పుడు డ్రామా వేయటం మన వల్ల కాదు, వాస్తవం బయటకు వస్తుంది. నేను ఎందుకని మాట చెప్తున్నానంటే, భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు నాటకాలు ఆపేసే దినాలు వచ్చాయి. భారతదేశంలో ఉన్న క్రైస్తవులు డ్రామాలు ఆపేసే దినాలు వచ్చేసాయి. చాలా కఠినమైనటువంటి దినాలు వస్తాయి అని నా మట్టుకు నేను ఒక 7-8 ఇయర్స్ నుంచి చెప్తా ఉన్నాను. నేను ఏం చెప్పానో ఎగ్జాక్ట్గా అదే జరిగింది. నేను అది పెద్ద ప్రవక్తనని చెప్పట్లా. వాక్యాన్ని చూసినప్పుడు, పరిస్థితులను చూసినప్పుడు నాకు అర్థమైంది ఇలా ఉంటుందని. కాబట్టి అప్పుడే చెప్పాను 7-8 సంవత్సరాల క్రితం. ఇప్పుడు అది నెరవేరుతూ ఉన్నది. భయంకరమైనటువంటి పరిస్థితి. ఈ మధ్యకాలంలోనే ఓ చిన్న సన్నివేశం జరిగింది. అమెరికాలో టెక్సాస్ అనే రాష్ట్రంలో ఫ్రిస్కో అనేటువంటి పట్టణంలో ఒక పెద్ద పార్టీ పెట్టుకున్నారు ఇండియా వాళ్ళే. ఆ పార్టీకి ఇన్విటేషన్ కార్డు ఒకటి ముద్రించారు. ఏమనంటే, మనం అంతా పార్టీ చేసుకుందాం రండి, డిన్నర్ చేసుకుందాం రండి, ఆ డిన్నర్కి ఇంత ఛార్జీ అవుతుంది, ఆ ఛార్జీ కట్టండి. డిన్నర్కి అయ్యేది $10 అయితే వాళ్ళు $100 అడిగారు. మిగిలింది ఏం చేస్తారనంటే, వాళ్ళు ఏం చేస్తారో రాశారు. అందుట్లో ఒకటి చాలా భయానకంగా ఉంటుంది. ఏమని ఉంటుందంటే, భారతదేశంలో తిరుపతిలో ఉన్నటువంటి చర్చిల్ని కూలగొట్టడానికి మనం ఖర్చు పెడదాం ఈ డబ్బులు. డైరెక్ట్గా అర్థమైందండి. భారతదేశంలో తిరుపతిలో ఉన్న చర్చిల్ని కూలగొట్టడానికి మనం డబ్బులు కూడగొట్టుకుందాం రండి అని అంటే $మిలియన్లు సంపాదించారు. ఆ డబ్బులతో భారతదేశంలో ఉన్నటువంటి చర్చిలను కూలగొట్టేయడం. అది జరుగుద్దా అంటే జరుగుద్ది. ఎందుకనంటే, ఏ చర్చిలనైతే కూలగొడదాం అనుకున్నారో ఆ చర్చిల్ని కూలగొట్టమని ఇక్కడున్నటువంటి ప్రభుత్వం ఆదేశాలు కూడా ఇచ్చేసింది. మరి ఎవరికి ఎంత ఇచ్చారో తెలీదు. నేనేమంటానంటే, అది ఇప్పుడు అక్కడ జరిగింది అనేది కాదు, యావత్ భారతదేశంలో జరుగుద్ది. అయితే భారతదేశంలో 9 రాష్ట్రాల్లో క్రైస్తవులుగా మారటానికి హక్కు లేదు. అయితే ఈ మధ్యనే చేరింది నేను వచ్చినటువంటి కర్ణాటకలో ఉన్నటువంటి నాన్ కన్వర్షన్ బిల్ మిగిలిన 8 రాష్ట్రాల కంటే చాలా గొప్పది. నరేంద్ర మోడీ గారు ఏమంటున్నారంటే, కర్ణాటక వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లు చాలా గొప్పది, ఇది భారతదేశం అంతా పెట్టాలని. ఈ బిల్లులో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటో చెప్తాను. ఏంటి అనంటే, ఒక వ్యక్తి ప్రసంగం చేస్తున్నప్పుడు ఆడియన్స్లో ఒక వ్యక్తి కూర్చొని అని బాధపడి, సార్ ఇతను మాట్లాడుతుంటే నాకు గుండు గుబ్బులుగా ఉంది సార్, ఇతను తీసుకెళ్ళి జైల్లో పెట్టేయండి అంటే పెట్టేయాలి. అర్థమైందండి. అంటే మనోభావాలకి దెబ్బ తగిలితే, కాస్త దుఃఖం వస్తే చాలు, మనం పాస్టర్ గారిని తీసుకెళ్ళి లోన పెట్టేయచ్చు. ఆల్టర్ కాల్ అనేది తీయడానికి లేదు. ఇచ్చాడు అనుకోండి, సార్ వాడు ఆల్టర్ కాల్ ఇచ్చాడు సార్, నన్ను మారమని అడుగుతున్నాడు అని వెంటనే ఎవరైనా చెప్పచ్చు. ఇంకోటి ఏంటంటే, ఇదివరకు వేరే రాష్ట్రాల్లో నా కూతురు మారింది, నా కొడుకు మారాడు, మా మామయ్య మారాడు అని చుట్టాలు అంటే రిలేటివ్స్ ఉంటారే వాళ్ళు కేసు పెట్టచ్చు. కానీ మా కర్ణాటకలో కేసు పెట్టడానికి నీకు నాకు ఏం సంబంధం ఉండక్కర్లా. సార్ ఆయన మారుస్తున్నాడు సార్, నీకు ఎలా తెలుసురా, చూశాను సార్ నేను, ఎంత తీవ్రమైనటువంటిదో పరిస్థితితో చూడండి. కాబట్టి భయంకరమైనటువంటిది. మా కర్ణాటకలో బయట స్పీకర్లు ఉంటాయే, అవి చర్చి మీద మసీదుల మీద ఉండటానికి వీల్లేదు. అల్లాహు అక్బర్ అని ముస్లింలు అంటారు కదా, ఆ మైకులు తీసేమని అడిగారు. తీయకపోతే పోలీసులు వచ్చి
15 పెద్ద మసీదుల యొక్క మైకులు ఎత్తుకెళ్ళిపోయారు. సో ఇప్పుడు బయట మీటింగులు పెట్టడానికి లేదు మా కర్ణాటకలో. అర్థమైందండి? క్యారల్స్కి వెళ్ళటానికి మాకు లేదు, పర్మిషన్ ఇస్తే వెళ్ళాలి. ఇచ్చిన కేసు పెడితే కనుక మళ్ళీ కేసు తీసుకుంటారు. కాబట్టి అది మొదలుపెట్టింది కర్ణాటకలో. అయితే 3 రోజుల క్రితం నరేంద్ర మోడీ ఏమంటున్నాడంటే, ఇది యావత్ భారతదేశంలో పెడితే ఎలా ఉంటుంది అని. పెట్టేయచ్చు. కాబట్టి మన వాస్తవత బయటపడే దినాలు వచ్చాయి. మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లా. ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ చూడకుండా బండి ఎక్కింది అనుకోండి, తలకాయకి తగులుతుంది. తెలిసిందనుకోండి గట్టిగా పట్టుకొని ఉంటాం కదా. అందుకనే స్పీడ్ బ్రేకర్ ముందని చెప్తున్నాను, అంతే, జాగ్రత్త పడతారని. అంతేగాని మీరు నా మాటలు పట్టించుకోలేదనుకోండి, గుండు పగులుద్ది మీది. దానికి నేను బాధ్యుని కాదు, చెప్పేశాను కదా. చెప్పకపోతే తప్పు నాది, చెప్పిన తర్వాత కూడా గుండె పగిలితే మీది తప్పు. కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి. ఈ ప్రసంగికులంతా ఇంతే సార్ అని అనుకుంటే నేనేం చేయలేను. అర్థమైందా? నేను డ్రామా వేయటానికి రాలేదు, ఉన్నది ఉన్నట్లు చెప్పడానికి వచ్చాను. అందుకనే రామచిలక గురించి చెప్పాను. చావు దగ్గరకు వచ్చేటువంటి దినాలు.